పెళ్ళైన ప్రతి అమ్మాయి కాళ్ళకి మెట్టెలు ఎందుకు పెట్టుకుంటుంది? అదేంటండి, అది మన సంప్రదాయం కదా అంటారా? నిజమే. కానీ మన పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి సాంప్రదాయం వెనుక ఒక ఊహించని సైన్స్ అండ్ సీక్రెట్ దాగుంది. కేవలం పెళ్ళైంది అని చెప్పడానికే కాదు, మెట్టెలు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ తెలిస్తే మీరే షాక్ అవుతారు. గమనించారా? మెట్టెలు ఎప్పుడైనా కాళ్ళ రెండో వేలికే ఎందుకు పెడతారు? బొటని వేలు పక్కన ఉన్న వేలికే ఎందుకు పెట్టాలి? చిటికెన వేలుకో మధ్య వేలుకో పెట్టొచ్చు కదా అని. ఇక్కడే ఉంది అసలు సైన్స్. మన కాళ్ళ రెండో వేలి నుండి ఒక ముఖ్యమైన నరం నేరుగా గర్భాశయం ద్వారా గుండెకి కనెక్ట్ అయి ఉంటుంది. మనం నడుస్తున్నప్పుడు ఆ మెట్ట వెండిది కావడం వల్ల అది నేలకు తగిలి ఆ వేలిపై ఒత్తిడి తెస్తుంది. ఇది ఒక రకమైన ప్రెషర్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ అద్భుతంగా జరిగి పీరియడ్ సైకిల్ రెగ్యులర్ అవుతుంది. అంటే కాళ్ళ మెట్టెలు ఒక మహిళ ప్రెగ్నెన్సీ హెల్త్ని కాపాడతాయన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మెడలో వేసుకునే తాళిబొట్టు బంగారం, కానీ కాళ్ళకు పెట్టే మెట్టెలు మాత్రం వెండివే, ఎందుకు ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ధనవంతులైనా సరే కాళ్ళకి బంగారు మెట్టలు పెట్టుకోరు. హిందూ సాంప్రదాయం ప్రకారం బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా చూస్తాం. అందుకే నడుము కంటే కింద భాగాన బంగారం ధరించడం అగౌరవంగా భావిస్తారు. ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, వెండికి భూమితో ఉండే నెగిటివ్ ఎనర్జీని లేదా శీతల గుణాన్ని గ్రహించే శక్తి ఎక్కువ. కాళ్ళ ద్వారా వెండి నరాల్లోకి పాజిటివ్ ఎనర్జీని పంపి బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే వెండి మెట్టలే వాడాలి. అంతేకాదండోయ్, పూర్వకాలంలో మగవాళ్ళు కూడా కాళ్ళకి మెట్టలు పెట్టుకునేవారట. నమ్మకం కలగట్లేదా? అవును, నిజమే. రాముడు సీతమ్మను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు నేలపై ఆమె మెట్టలు కనిపిస్తాయి. లక్ష్మణుడు వాటిని చూసి ఇవి వదినగారి మెట్టలు అని గుర్తిస్తాడు. ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడూ సీతమ్మ పాదాలనే కదా చూసేవాడు. మెట్టెలు నడుస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఇంట్లోని నెగిటివ్ వైబ్స్ని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని నమ్ముతారు. చూసారా, మన అనాదిగా వస్తున్న ఆచారాల వెనుక ఎంతటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఫ్యాషన్ పేరుతో ఈ రోజుల్లో చాలామంది మెట్టలు తీసేస్తున్నారు, కానీ మన హెల్త్ కోసం వీటిని ధరించడం చాలా మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే మీ వైఫ్కి, మదర్కి, సిస్టర్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరింటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన దుర్గా తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.